మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. ఎవరంటే పోరును కోరుకునేది? ఎవరంటే మూర్ఖులు అన్నమాట. ఎవరు గొడవలను కోరుకుంటారంటే మూర్ఖులు కోరుకుంటారని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి కలహమునకు అంటే గొడవలకు, తగాదాలకు, ఘర్షణలకు దూరముగా ఉండుట నరులకు ఘనత అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులైన మనందరం కూడా, దేవుణ్ణి వెంబడించు మనందరం కూడా గొడవలకి, తగాదాలకి మనం దూరంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనమే ఆ గొడవల్లో ఉంటున్నాం, మనమే ఆ తగాదాలకు కారణమై మనం ఉంటున్నాం. ఇది చాలా తప్పు అన్నమాట. కానీ ఈ ఉదయకాల సమయం మంది దేవుడు మనకు తెలియజేస్తున్న ఈ గొప్ప వాక్యాన్ని బట్టి ఈ రోజు నుంచి మనం ఇటువంటి గొడవల్లోనూ తగాదాల్లోనూ ప్రవేశించకుండా మనల్ని మనం అదుపు చేసుకుంటూ ఉండాలి. మనల్ని ఎవరో దూషించారనో, లేదా మన మీద అబద్ధ సాక్ష్యాలు పలికారనో, లేదా మనల్ని అకారణంగా దూషిస్తున్నారనో మనం గొడవల్లోకి వెళ్ళొద్దు. దయచేసి అటువంటి వారు సమాజంలో ఉంటారు. మనం ఎవరిని ఏది అనకపోయినా మనల్ని దూషించేవారు ఉంటారు. మనల్ని అకారణంగా ఇతరుల దగ్గర మనల్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇటువంటి విషయాలు మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి మీరెవ్వరు కూడా అటువంటి గొడవల్లోనూ తగాదలకి మీరు వెళ్లకుండా దేవునికి ప్రార్థించండి. ఎప్పుడైతే మీరు తగాదలకి, గొడవలకి, ఘర్షణలకి వెళ్లకుండా ఉంటారో అది ఘనత అని దేవుడు మనకి ఉదయకాల సమయం అందు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఎవరు గొడవలాడతారో? కేవలం మూర్ఖులు మాత్రమే గొడవలాడతారు. ఈ రోజుల్లో గొడవలు ఆడేవాళ్ళందరూ కూడా కేవలం మూర్ఖులు అన్నమాట. సో మనం మూర్ఖుల వలె ఉండకుండా మనం దేవుని నుంచి ఘనత పొందుకుని వారుగా ఉండాలంటే మనం గొడవలకు, తగాదాలకి దూరంగా ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజు నుంచి మనందరం కూడా ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటూ ఇక నుంచి ఎటువంటి గొడవల్లోనూ తగాదాల్లోనూ ప్రవేశించకుండా, మనల్ని దూషించిన, మనల్ని అకారణంగా ఇతరుల దగ్గర తక్కువ చేసి మాట్లాడినా సరే మన ఓర్పుతో, సహనంతో దేవునికి ప్రార్థించి విడిచిపెట్టేద్దాం. అంతేగాని గొడవల్లోకి, తగాదల్లోకి ఇన్వాల్వ్ అవ్వొద్దని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను.